వంకాయ మామిడికాయ పప్పు అండి. చాలా బాగుంటుందండి ఇది మాత్రం. నేను మా అమ్మని అడిగి అదే పనిగా చేయించుకుంటాను. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా నేను ఈ పప్పు అడిగి మరీ చేయించుకొని తింటానండి. నేను అనుకుంటున్నా మీ అందరికి కూడా నచ్చుతుందని. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నాకు కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి. ఇప్పుడు ఒక అరగంట కందిపప్పు నానబెట్టుకోండి. నానిన తర్వాత ఒక అర టీ స్పూను పసుపు వేసుకోండి. దాంట్లోనే అర టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న 5 నుంచి 8 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక 5 మీడియం సైజు వంకాయలు అండి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు కూడా వేసుకోండి. మామిడికాయ ముక్కలు ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని కట్ చేసుకొని తీసుకోండి. దీంట్లోనే కొంచెం అండి, చాలా కొంచెం చింతపండు వేయండి. ఒక 2-3 రెమ్మల్లాగా అలా. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓపెన్ చేసి దాంట్లో కారం వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ చాలండి. సారీ, టేబుల్ స్పూన్స్ కాదండి, టీ స్పూన్స్. సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి. సరే, మ్యాషర్ తీసుకొని బాగా కలపండి. ఉప్పు కారం వేసాం కదండి, ఒక 2 నిమిషాలు ఉడికించండి. మళ్ళీ అదో సర్వింగ్ బౌల్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ తిరగమాత వేసుకుందాం. స్టవ్ మీద బాణలు పెట్టుకోండి. దాంట్లో నూనె వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి చాలు. దాంట్లో ఆవాలు వేయండి, జీలకర్ర వేయండి. అవి కాస్త వేగనివ్వండి, కలపండి. ఒక 2 ఎర్రమిరపకాయలు వేయండి. ఒక 2 రెమ్మల కరివేపాకు, కాస్త ఇంగువ అండి, ఒక పావు చెంచామైన ఇంగువ కూడా వేసుకోండి. వేసి కలపండి, బాగా కలపండి. అది అయిపోయాక తీసి ఆ తిరుగుమాత అంతా పప్పులోకి వేసేయండి. తెల్ల వంకాయతో ఇంకా బాగుంటుందండి. నాకు తెల్ల వంకాయలు దొరకవు కాబట్టి నేను ఈ వంకాయతోనే చేస్తాను.